ఏపీ ప్రభుత్వం 2 రోజులు నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. వివిధ ప్రభుత్వ శాఖల పనితీరు, సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించిన ప్రజా అభిప్రాయం ఎలా ఉందన్న అంశంపై పాజిటివ్ పబ్లిక్ పర్ఫార్మెన్స్ సర్వేకు సంబంధించిన రిపోర్ట్ను ఇందులో వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది వ్యవధిలో పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారు, గడిచిన 3 నెలలలో పరిస్థితి ఏమిటన్న దానిపై ఆర్టీజీఎస్ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ వెల్లడించారు. కూటమి సర్కార్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంలో ఒకటైన అన్న క్యాంటీన్లలో పారిశుద్ధ్య నిర్వహణ బాగుందని 82.5% మంది, 17.5% మంది బాగోలేదని అభిప్రాయపడ్డట్లు పేర్కొన్నారు. ఇక అదే సమయంలో ఆహార నాణ్యత బాగుందని 78.3%, బాగోలేదని 21.7% మంది చెప్పినట్లు తెలిపారు. ఇక పింఛన్ల పంపిణీపై అత్యధికులు సంతృప్తిని వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. పింఛన్ల పంపిణీలో అధికారుల తీరు బాగుందని 87.3% మంది చెప్పగా, మొదటి ఏడాదితో పోలిస్తే గడిచిన 3 నెలల్లో పింఛన్ పంపిణీ మెరుగుపడినట్లుగా సర్వే తెలిపినట్లు పేర్కొన్నారు. ఇక పింఛన్ల పంపిణీలో అవినీతి ఉన్నట్లుగా 12.5% మంది వెల్లడించారు. రిజిస్ట్రేషన్ల విభాగానికి సంబంధించి స్లాట్ బుకింగ్ సజావుగా సాగుతున్నట్లు 65.3% మంది పేర్కొనగా, 36.8% మంది అవినీతి ఉందన్నారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో సమస్యలు ఉన్నట్లుగా 32.7% మంది పేర్కొన్నారు. పట్టాదారు పాస్ పుస్తకం కోసం అదనపు మొత్తాన్ని వసూలు చేస్తున్నట్లు 24.7% మంది, నోటీసులు ఇవ్వలేదని 43.5% మంది, ఫీల్డ్ విచారణ చేపట్టలేదని 41.8% మంది చెప్పినట్లు వెల్లడైంది. ఇక విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా జరుగుతున్నట్లుగా 62.8% మంది పేర్కొంటే, వోల్టేజ్ తగినంతగా లేదని 43.6% మంది పేర్కొన్నారు. విత్తనాలు సకాలంలో అందడం లేదని 35% మంది, నాణ్యత సరిగా లేదని 37% మంది రైతులు పేర్కొన్నట్లు తెలిపారు. దీపం పథకం కింద ఉచిత సిలిండర్ల సరఫరా చేసే డెలివరీ బాయ్స్ డబ్బు డిమాండ్ చేస్తున్నట్లుగా 39% మంది పేర్కొనగా, వారి ప్రవర్తన బాగుందని 78.9% మంది పేర్కొన్నట్లు తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్లలో పారిశుద్ధ్య నిర్వహణ, సిట్టింగ్ విధానం బాగోలేదని 43.7% మంది, తాగునీటి సదుపాయం లేదని 46.9% మంది, టాయిలెట్ల నిర్వహణ బాగోలేదని 41.8% మంది పేర్కొన్నట్లు సర్వేలో వెల్లడైంది. ఇసుక తగినంత అందుబాటులో ఉన్నట్లుగా 65.6% మంది పేర్కొంటే, దొరకట్లేదు